అవునా కదా? సుజిత్ అనే ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అందుకే ఒక ఫ్యాన్ బాయ్ తీస్తే సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది. మళ్ళీ సందీప్ రెడ్డి వంగ ఆయన గురించి కూడా చెప్పుకుంటున్నారు. సో మావాడు వచ్చాడు, ఒక సందీప్ రెడ్డి వంగ వచ్చాడు, ఒక ఆట ఆడిచ్చాడు, తర్వాత ఇప్పుడు సుజిత్ రెడ్డి వచ్చాడు అని చెప్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ చిరంజీవి గారికి వీరాభిమాని. ఆయన ఇంట్లో చిరంజీవి గారి ఫోటో ఉంటుంది, ట్రెండింగ్ అయింది. సుజిత్ రెడ్డి అందాం మనం కూడా, సుజిత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఇంకేంటి ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి చెప్పుకుంటే ఏమన్నా ఒరుగుద్దా తిరుగుద్దా? అలాంటి వైసీపీలను చెప్పుకుంటే ఒరుగుద్దా తిరుగుద్దా? అరే మీరెవర్రా బాబు, నేను ఆయన వీరాభిమాని అని ఆయన అంటున్నాడు. నా వీరాభిమానికి నేను అభిమానించే నా గాడ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడం నాకు గొప్పతనమని ఆయన పవన్ కళ్యాణ్ గురించి అంత గొప్పగా చెప్తుంటే, మీరు మావాడు గొప్ప అంటే మీ వాడు గొప్ప అయిన వాడే ఆయన గొప్ప అని చెప్తున్నాడు. ఇంకా ఇండైరెక్ట్గా ఏంటి ఆయనే గొప్ప కదా, ఫస్ట్ థింగ్. రెండోది ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. ఇలా కులాలను విడదీసి మాట్లాడద్దు, కులాలను కలిపే సిద్ధాంతంతో ముందుకెళ్దామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటలకు వీళ్ళ కులగజ్జి మాటలకు ఎంత తేడా ఉంది చూడండి. కులగజ్జితో వీళ్ళు కుళ్ళిపోతున్నారు, ఆయనేమో కులాలని కలుపుదాం, మీరు ఎవరినైనా అభిమానించండి, ఓటు మంచి పార్టీకి, ఆయన కూడా ఏమంటలా మంచి పార్టీకి ఓటేయండి, కులాలను చూసి ఓటేయద్దు అని చెప్తున్నాడు ఆయన అంత అద్భుతంగా. సో ఆయనకి వీళ్ళకి ఏమన్నా కంపారిజన్ ఉందో లేదు కదా. సో వీళ్ళంతా కుక్కల్లాగా మురుగుతూ ఉంటారు. ఈ కుక్కల్లాగా మురుగుతూ ఏనుగు పోతుంటే, సింహం పోతుంటే కుక్కల్లాగా మురుగుతుంది. ఏదో అందులో ఒక సామెత కూడా ఉంది, అందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, జింక వేగంగా పరిగెట్టచ్చు కానీ పులి నోటికి చిక్కుతుంది. ఎందుకంటే పులి అంటే జింకకు భయంతో దొరికిపోతుందని పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ వేస్తారు. అట్లా సింహం ఆయన బెంగాల్ టైగర్ ఆయన, కాబట్టి ఆయన 60 కిలోమీటర్లు పరిగెట్టినా, సంవత్సరానికి ఒక్క సినిమా తీసినా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీసినా, పంజా విసిరితే అది ఖచ్చితంగా వేట మొదలవడం ఖాయం. అంటే పార్ట్ 2కి ఒక లీడ్ ఇచ్చారండి. పాపం ఈ వైసీపీ వాళ్ళు బాధపడతా ఉన్నారు. సినిమా పార్ట్ 2కి లీడ్ ఇస్తే వాళ్ళు బాధపడడం ఏంటని మీకు అనిపించవచ్చు. పార్ట్ ఓజీ అని రాసి రోమన్ అంకె 2 వేశాడు. ఇక్కడ వీళ్ళు కంగారు, అదేంటి 11 వేసేసాడు, ఏంటి మమ్మల్ని అవమానించాడు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మళ్ళీ 11 వేసాడండి పవన్ కళ్యాణ్ గారు, ఇదేంటి అన్యాయం కదా, ఇది సినిమాల గురించి సినిమాలకు చేసుకోవాల్సింది ఆయన మళ్ళీ మా మీద 11 వేసేసి సెటైర్ వేస్తారా అని. కాదురా బాబు, అది 11 కాదురా బాబు, అది రోమన్ అంకె 2 రా బాబు అని ఎంత చెప్పాలి వాళ్ళకి. చదువుకోవాలి కదా, ఫస్ట్ చదువుకుంటే అర్థమైంది. రోమన్ అంకె 2 వేశాడు అంటే పార్ట్ 2 అని, 1, 2 అట్లా వేస్తాం కదా రోమన్ అంకెలు. సో ఆ రకంగా దాన్ని పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. అయితే అది సీక్వెలా ప్రీక్వెలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే అక్కడ మనకు వదిలిన దాన్ని బట్టి గతంలో ఏం చేశాడు, ఎందుకు జపనీస్ వాళ్ళెవరు ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టడానికి కారణం ఏంటి, ఏం తగలెట్టాడు అక్కడ, ఆ విలన్ని ఏం చేశాడు అక్కడ. తన గురువుని చంపుతాడు, ఆ గురువుని చంపిన వ్యక్తిని, ఆ గురువుని చంపితే 99 మంది శిష్యుల్ని కూడా చంపేస్తారు. ఒకే ఒక్క శిష్యుడు మిగులుతాడు. ఆ గురువు చెప్తాడు, వాడు మామూలుడు కాదు, వాడు 100 మందికి సమానం వాడు. సో వాడు ఇండియా వెళ్ళాడు, ఏదో ఒక రోజు నిన్ను చూసి చంపేస్తాడని చెప్తాడు. అనుకున్నదే తడవుగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక, అంటే మనకు సినిమాలో చూపించారు, లాస్ట్లో చూపిస్తారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ విలన్ గ్యాంగ్ని చిత్తుగా వాళ్ళని చంపేయడం అంతా జరుగుతుంది. అయితే దాన్ని చూపిస్తారు. చూపించిన తర్వాత ఆయన ఇక్కడ దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ని పోలిన ఆయన దగ్గరికి వస్తాడు, వచ్చి సహాయం అడుగుతాడు. సో సహాయం అడుగుతాడే కానీ వీడికి సహాయం ఇవ్వడం ఎందుకు, వీడికి నేను సహాయం చేయడం, వీడు నాకు సహాయం చేయడం ఏంటి అనుకుంటాడు. ఓజీని తక్కువ అంచనా వేస్తాడు. తర్వాత సినిమా ఎండింగ్లో ఓజీ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ పార్ట్లో ఈ దావూద్ ఇబ్రహీం ప్లస్ ఈ జపనీస్ అతను కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ క్యారెక్టర్ ఓజీ క్యారెక్టర్ మీద ఏమన్నా ఫైట్ చేస్తారా, ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే, అసలు సమురాయ్ విద్య నేర్చుకునేటప్పుడు అసలు విలన్ల గ్యాంగ్కి ఈ గురువుకి ఎందుకు గొడవైంది, ఆ గొడవలో నుంచి ఇతను ఏం చేశాడు అనేది కూడా ఒక ప్రీక్వెల్ కూడా తీసుకోవచ్చు. ఆ ప్రీక్వెల్లో బహుశా ఓజీ ప్రీక్వెల్ చేస్తే గనక అకిరా నందన్ హీరో ఉంటాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఆ రకంగా అయితే గనక అకిరా నందన్కి మంచి డెబ్యూ అయింది. లేదా ఇది కూడా ఓజీ 2 కూడా ఈ బజ్ తోటి, ఇప్పుడు పుష్ప 2 ఎట్లయితే
సపోర్టివ్గా ఉండి పుష్ప 2ని ఎంత హైప్ తెచ్చిందో అట్లానే ఓజీ 1కి ఓజీ 2 అదే హైప్ తీసుకొస్తుంది అంటే ఎలాంటి సందేహం మొత్తం మీద అయితే ఓజీ 2 ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఓజీ 2 కానీ పుష్ప 2 కానీ ఏదైనా ఒక సినిమా సెకండ్ పార్ట్ రావాలంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ బంపర్ హిట్ అయి ఉండాలి, అయితేనే రెండో పార్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఫస్ట్ పార్ట్ ఇది సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొక ఇందులో ఒక బీభత్సమైన న్యూస్ ఏంటంటే సెకండ్ పార్ట్ కనుక వస్తే అందులో ప్రభాస్ కూడా ఒక ప్లేస్ ఉంటుంది అని అంటున్నారు. సో ఈరోజు ఆయన అన్యాపదేశంగా చెప్పాడు డైరెక్టర్, ఎందుకంటే ప్రభాస్ అన్న నాకు నేనంటే చాలా ఇష్టం, ప్రభాస్ అన్నకి పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని, ఇద్దరు నేనేది అడిగినా కాదనరు. సుజిత్ వరల్డ్ని సృష్టించడానికి ఒక అవకాశం ఉంది, ఏమో అలాంటి క్యారెక్టర్లు సృష్టించగలిగితే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వచ్చు అంటారు. అదే కనుక జరిగితే అది హయ్యెస్ట్ ఇప్పుడు ఓజీకి వచ్చిన దానికి ఓజీకే భారతదేశంలో ఇంత హైప్ వచ్చిన సినిమా ఏదీ లేదు. బహుశా మీకు తెలుసా ఏదైనా ఉందా? ఏది లేదు, 2 ఏళ్ల నుంచి ఉందండి, ఇప్పుడు కాదు కదా. ఎలక్షన్ ముందు నుంచి ఓజీ ఫేవర్తో ఊగిపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకి దేనికి లేదు, ఇదొక్క సినిమాకే ఉంది. సో అంతలా ఉన్నప్పుడు మరి ప్రభాస్ కూడా కలిస్తే ఇక